తమిళనాడు శ్రీలంక మధ్య ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని పేర్కొంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే వారం రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్టు విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ తెలిపారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా పరిణమించింది. ఇప్పుడు ఈ అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ వ్యవస్థ రాబోయే 2 రోజుల్లో మరింత ప్రస్ఫుటంగా మారే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కొనసాగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి 30 నుంచి 40 కిలోమీటర్లు, 4వ రోజు 5వ రోజు ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం కనిపించట్లేదు. రాబోయే కొన్ని రోజుల్లో కూడా ఈ వర్షాలు తేలికపాటిగానే ఉండే అవకాశాలు కనిపిస్తాయి.